ఈరోజు మనం స్వర్ణగిరి అద్భుతమైన దేవాలయం, ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం. మానేపల్లి వారి స్వర్ణగిరి అద్భుతమైన దేవాలయం అన్నారు. తెలంగాణ తిరుమలగా అద్భుతమైన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన నిర్మాణం జరిగింది. భువనగిరి, తెలంగాణ. భువనగిరి అన్నమాట. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యాదాద్రి తిరుమల దేవస్థానము మానేపల్లి హిల్స్ అంటే కొండకి మానేపల్లి హిల్స్ అని పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిల భువన జన్మస్థేమ భంగాది నీలుడని భగవత్ రామానుజుల చేత కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడింది. పరమహంస పరివ్రాజకులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి మంగళా శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. ఈ దైవ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణస్వామి, శ్రీ గరుడాల్వారు, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయముగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య, హోయసల, విజయనగర నాయక శిల్పరీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతము పర్యవేక్షించారు. శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశ ఆలయాల రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలను ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము. దేవాలయం మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఇందులో స్వాగత తోరణం, స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం గావించబడింది. విజయనగర నాయక శిల్పశైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంఖుచక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం గావించబడింది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అనే పేరు.
ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. బ్రహ్మరథం విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. స్వర్ణగిరీశుని దర్శించటానికై వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామాయంగా నిర్మితమైంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారి గురువుగారైన శ్రీ తిరుమల నంబిగారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబిగారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము.